नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। राज्य के मंत्री कोंडा सुरेखा ने कहा कि मुसलमानों के लिए रमजान के महीने में 30 दिनों तक उपवास रखना और दान करना बहुत अच्छी बात है। वरंगल के एलबी नगर स्थित A1 फंक्शन हॉल में कांग्रेस द्वारा आयोजित इस्ता हिंदू कार्यक्रम में राज्य मंत्री कोंडा सुरेखा, पूर्व MLC कोंडा मुरली, मेयर गुंडू सुधारानी, कार्यक्रम में बड़ी संख्या में मुस्लिम लोगों ने भाग लिया। इस अवसर पर बोलते हुए मंत्री कोंडा सुरेखा ने कहा कि मुसलमानों के लिए रमजान के महीने में 30 दिनों का उपवास रखना और दान करना बहुत अच्छी बात है। లో 9వ నెల వచ్చేటువంటి ఈ యొక్క మాసానికి ఒక ప్రత్యేకత ఉంది। ఈ మాసంలో అందరూ కూడా మరి ఉపవాస దీక్షలు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏమీ తినకుండా మరి సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాతనే వాళ్ళు ఒక భోజనం చేసి మళ్ళీ తెల్లారి సూర్యుడు రాకముందు భోజనం చేసి ఆ రోజంతా కూడా ఏమీ తినకుండా ఉండేటువంటి ఒక గొప్ప మరి పండగ ఇది। మరి వాళ్ళు ఎంతో నిష్ఠతోటి చేసే ఈ పండగ మాసమంతా కూడా వాళ్ళు ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థన చేస్తారు, మంచి వాళ్ళ భవిష్యత్తుని ఇవ్వమని, మంచి సమాజాన్ని ఇవ్వమని, అదేవిధంగా ఏమైనా చెడులుంటే తొలగిపోవాలని చెప్పేసి మరి సమాజం మంచిగా ఉండాలని కోరుకుంటారు। మరి ఎప్పుడు కూడా ఈ పండగ స్వార్థం కోసం చేసుకునే పండుగ కాదు, మైనారిటీలు సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఈ పండుగ చేసుకుంటారు। మరి ఆఖరి రోజు ఈ ప్రార్థనలు చేసి ఈద్గాలలో వాళ్ళ యొక్క రంజాన్ దీక్షను విరమింపజేసి ఈ రోజు నుంచి మళ్ళీ దైనందిక కార్యక్రమాల్లో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది। మరి గత ప్రభుత్వాల్లో ఈ మైనారిటీ సోదరుల పండగ సందర్భంగా సరైన సౌకర్యాలు కానీ వసతులు కానీ కల్పించలేదు, ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు। గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరిగింది। ఈసారి మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ పండుగకు అటెండ్ అయినప్పుడు వీళ్ళకి సౌకర్యాలు సరిగా లేకపోవడం చూసి బాధపడి ఈసారి కార్పొరేషన్ వాళ్ళకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్క ఈద్గా కానీ, మసీద్ కానీ, కబ్రస్థాన్ కానీ క్లీన్గా ఉండాలి, సున్నా లేపించాలి, మంచిగా వాళ్ళకి టెంట్స్ వేయించాలి, అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించాలి, వాళ్ళు ₹1 కూడా ఖర్చు పెట్టుకోకూడదు అని చెప్పేసి మొత్తము కూడా కార్పొరేషన్ నుంచి కార్యక్రమాలు జరిపించడం జరిగింది। అభివృద్ధి